అగ్ర హీరోలపై ఫోర్జరీ చీటింగ్ ఆరోపణలు. సన్నీ డియోల్ సినీ పరిశ్రమ అగ్ర హీరోల్లో ఒకరు. కాండ్రత్రయానికి ధీటుగా స్టార్డమ్ ఉన్న నటుడు. కొన్నేళ్ల గ్యాప్ తరువాత ఇటీవలే గదర్ 2లో కంబ్యాక్ అయ్యాడు. ఈ చిత్రంలో తన కెరీర్లోని అన్ని రికార్డులను బద్దలు కొట్టాడు. సన్నీ డియోల్, అమిషా పటేల్ గదర్ 2 2023లో అత్యధిక వసూలు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఒక గొప్ప విజయం తర్వాత సన్నీ డియోల్ ఇప్పుడు దర్శకులకు ఇష్టమైన ఎంపికగా మారాడు. అతడు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్యాక్డ్ షెడ్యూళ్లతో బిజీ అయ్యాడు. అయితే సన్నీ డియోల్ మోసం, ఫోర్జరీ ఆరోపణలతో ఇప్పుడు వివాదంలోకి చిక్కుకున్నాడు. పలు జాతీయ మీడియాల్లో వచ్చిన కథనాల ప్రకారం సన్నీ డియోల్ పై సౌరవ్ గుప్తా అనే సినీ నిర్మాత కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేశారు. 2016లో సన్నీ డియోల్ తన ప్రొడక్షన్ వెంచర్లో నటించడానికి అంగీకరించినట్లు అతడు చెప్పాడు. సన్నీ డియోల్ తన నుండి ముందుగానే డబ్బు తీసుకున్నాడని, అయితే కమిట్మెంట్ ప్రకారం షూటింగ్లకు రాలేదని ఆరోపించారు. సౌరవ్ గుప్తా తాను సన్నీ డియోల్ ₹1,00,00,000 అడ్వాన్స్ గా ఇచ్చారని పేర్కొన్నారు. అయితే 2017లో తన చిత్రానికి బదులుగా పోస్టర్ బాయ్స్ అనే సినిమాలో నటించాడు. ఇంకా తనకు అదనంగా డబ్బు కావాలని అడిగేవాడిని చిత్ర నిర్మాత ఆరోపించాడు. దాదాపుగా 2.55 కోట్ల సన్నీ డియోల్ కు పంపినట్లుగా ఆయన పేర్కొన్నారు. ఇది మాత్రమే కాదు, సన్నీ డియోల్ నకిలీ పత్రాలలో అగ్రిమెంట్లు చేసుకున్నాడని కూడా సౌరవ్ గుప్తా ఆరోపించాడు. మేము అగ్రిమెంట్ చదివినప్పుడు 4 కోట్ల మేర పారితోషకానికి ఒప్పందం జరిగిందని, పలు రకాల ఆర్థిక ఒప్పందాలు తమ మధ్య కుదిరాయని సౌరవ్ తెలిపారు. అతడి ఫిర్యాదు మేరకు సన్నీ డియోల్ పై ఇప్పుడు కేసు నమోదు అయిందని, అతడికి నోటీసులు పంపారని ప్రఖ్యాత బాలీవుడ్ పోర్టల్ హిందుస్థాన్ టైమ్స్ కథనంలో పేర్కొంది. అలాగే ఈ కేసులో సునీల్ దర్శన్ అనే మరో నిర్మాత కూడా సౌరవ్ గుప్తా వాదనలను సమర్థించాడు. సన్నీ డియోల్ తన అజయ్ సినిమా హక్కులను డిస్ట్రిబ్యూషన్ కోసం అడిగాడని, అయితే తనకు పూర్తి డబ్బు చెల్లించలేదని గుప్తా వెల్లడించారు. సన్నీ డియోల్ రాజ్ జన్మభూమి అనే చిత్రానికి 5 కోట్ల రూపాయలకు సంతకం చేశారని, అయితే గదర్ 2 విజయం సాధించిన తర్వాత అతడు 25 కోట్ల రూపాయలను డిమాండ్ చేశారని కూడా ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై సన్నీ డియోల్, ఆయన బృందం ఇంకా ఎటువంటి అధికారిక వ్యాఖ్యలు చేయలేదు. సన్నీ డియోల్ ఇటీవలే పెద్ద ప్రాజెక్టుల కోసం సంతకాలు చేశారు. అమీర్ ఖాన్ నిర్మిస్తున్న లాహోర్ 1947లో సన్నీ డియోల్ కనిపించబోతున్నారు. రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణంలో సన్నీ డియోల్ హనుమంతుడిగా చేయబోతున్నాడు.